హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కేఎస్ఎన్ఆర్ ఫ్యామిలీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజున మీకు వైకుంఠ ఏకాదశి యొక్క విశిష్టత, అలాగే ఉత్తర ద్వార దర్శనం ఎందుకు చేసుకోవాలి, ఉత్తర ద్వార దర్శనం చేసుకోవటం వలన కలిగే ఫలితం గురించి మీకు పూర్తిగా చెప్తాను. ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి, అన్ని విషయాలు మీకే అర్థమవుతాయి. అంతకన్నా ముందుగా నా ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆల్ ఆప్షన్ వస్తుంది. ఆల్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాము. మనకి ముక్కోటి ఏకాదశి అంటే మార్గశిర మాసంలో వచ్చే శుక్ల ఏకాదశిని ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశిగా పిలుస్తాము. ఈ వైకుంఠ ఏకాదశి రోజున విష్ణుమూర్తిని ఉత్తర ద్వారం గుండా దర్శనం చేసుకోవటం వలన మనకి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అలాగే ముక్కోటి దేవతల అనుగ్రహం లభిస్తుంది. అలాగే ఈ వైకుంఠ ఏకాదశి రోజు ఉపవాసం ఉండి ద్వాదశి రోజున బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలాదులతో సత్కరించడం వలన పితృదేవతలను నరక బాధల నుండి విముక్తి చేసి స్వర్గానికి ప్రాప్తం కలుగుతుంది. అసలు వైకుంఠ ఏకాదశి యొక్క విశిష్టత గురించి చూస్తే, అసుర బాధలు భరించలేక దేవతలు బ్రహ్మతో సహా వైకుంఠం వెళ్ళి ఉత్తర ద్వారం దాటి శ్రీమన్నారాయణుని దర్శించి తమ బాధలను విన్నవించి స్వామి అనుగ్రహం పొంది రాక్షస పీడ వదిలించుకున్నారు. ఈ వైకుంఠ ఏకాదశి నాడే ఉత్తర ద్వారం గుండా వెళ్ళి వైకుంఠ దర్శనం చేసుకోవడం వల్ల ఆ రోజుకి వైకుంఠ ఏకాదశిగాను, దివి నుంచి భూమికి దిగి వచ్చిన 3 కోట్ల దేవతలకు గరుడ వాహన రూఢుడైన మహావిష్ణువు దర్శన అనుగ్రహం ప్రాప్తించడం వలన ముక్కోటి ఏకాదశిగాను ఈ పర్వదినం ప్రాశస్త్యాన్ని సంతరించుకుంది. ఈ ఒక్క ఏకాదశి 3 కోట్ల ఏకాదశులతో సమానం. ధనుర్మాసంలో వచ్చే ఈ ఏకాదశి సంవత్సరంలో 24 ఏకాదశుల్లో శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రీతికరమైనది. ఈ వైకుంఠ ఏకాదశి నాడు వైకుంఠ ఏకాదశి వ్రతం ఆచరించిన వారికి శుభ ఫలితాలు కలుగుతాయి. వైకానసుడు అనే రాజు ఈ వ్రతాన్ని ఆచరించి నరక బాధలు అనుభవిస్తున్న పితృదేవతలకు విముక్తి కలిగించాడని పురాణాలు చెబుతున్నాయి. అలాగే కృతయుగంలో మురా అనే రాక్షసుడు దేవతలను సాధువులను క్రూరంగా హింసించేవాడు. ముర అక్రమాలను భరించలేక దేవతలు నారాయణ స్వామి వద్ద మొరపెట్టుకున్నారు. భగవంతుడు విష్ణుమూర్తి మురాసురుడి మీదకి దండెత్తి అతనిని వధించాడు. మురాసురుడు వెళ్ళి సాగర గర్భంలో వెళ్ళి దాక్కుంటాడు. అతన్ని బయటికి రప్పించేందుకు ఉపాయం పన్ని గోవిందుడు గుహలోకి వెళ్ళి నిద్రపోతున్నట్టు నటిస్తూ పడుకున్నాడు. అదే అదుననుకున్న మురాసురుడు గుహలోకి వచ్చి విష్ణువుని వధించేందుకు కత్తి ఎత్తగానే మహాలక్ష్మి దుర్గాదేవి రూపంలో ప్రత్యక్షమై మురను సంహరించగా ప్రసన్నుడైన పరమాత్మ ఆమెకు ఏకాదశి అనే బిరుదుని ప్రసాదించాడు. నాటి నుండి ఏకాదశి వ్రతం పేరుతో అమ్మవారిని అర్చిస్తామని పురోహితులు చెబుతున్నారు. ప్రసిద్ధ వైష్ణవ దేవాలయాలతో సహా శ్రీ తిరుమల వెంకటేశ్వరుని ఆలయాలలోనూ ప్రాతకాలం నుంచి ప్రత్యేక ఉత్తర ద్వార దర్శనం కలుగుతుంది. దీనికి వైకుంఠ ద్వారం అని ప్రతీతి. సూర్యుడు ఉత్తరాయణ పుణ్యకాల ప్రవేశానికి ఉత్తర ద్వారం శుభ సంకేతం. దక్షిణాయనంలో మరణించిన పుణ్యాత్ములందరూ వైకుంఠ ద్వారం తెరిచినప్పుడు దాని గుండా స్వర్గంలోకి ప్రవేశిస్తారని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ పర్వదినాన ఉపవాసం ఉండి లక్ష్మీ సమేతుడైన శ్రీ మహావిష్ణువుని షోడశోపచారాలతో ఆరాధించాలి. నిష్ఠతో దీక్షను ఆచరించి రాత్రి జాగరణ చేయాలి. ద్వాదశి రోజున మళ్ళీ విష్ణుమూర్తి ఆరాధనను ముగించుకొని గీతా పారాయణ చేసి విష్ణు సహస్రనామ పారాయణ చేసి బ్రాహ్మణులను దక్షిణ తాంబూలాదులతో సత్కరించాలి. ఉపవసించలేని వారు నీరు, పాలు, పళ్ళు భుజించి ఉండవచ్చు. ముక్కోటి ఏకాదశి నాడు చేసే విష్ణు పూజ, గీతా పారాయణం, గోవిందనామస్మరణ, విష్ణు సహస్రనామ పారాయణం, పురాణ శ్రవణం మోక్ష ప్రాప్తిని కలిగిస్తాయి. ఇంకా చెప్పాలంటే ఏకాదశి వ్రతం ఆచరించే వారికి మరు జన్మంటూ ఉండదని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇంత గొప్ప
విశిష్టత కలిగిన వైకుంఠ ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ కూడా తెల్లవారుజామున ఉత్తర ద్వారం గుండా విష్ణుమూర్తిని దర్శించి ఉపవాసం ఉండి ద్వాదశి రోజున మళ్ళీ విష్ణుమూర్తిని ఆరాధించి బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలాదులను ఇవ్వటం వలన శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.